హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు గదా! థంబ్‌నెయిల్ మీద ఉన్న వాళ్ళందరూ 'బిగ్ బాస్'కి వస్తున్నారా? ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. మామూలుగా సోషల్ మీడియా ప్రతిసారి సీజన్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు మనకిష్టం వచ్చిన వాళ్ళని మనం 'బిగ్ బాస్'కి పంపిస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళు 'బిగ్ బాస్'కి వెళ్తున్నారనేది. ఇలా మనం చాలామంది రకాల పేర్లు వింటూ ఉంటాం. బీబీ టీమ్ కూడా కొన్ని లీకులు చేస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు చాలా మందిని అప్రోచ్ అవుతారు. అందులో ఫిల్టర్ చేసి చిట్ట చివరిలో కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా వచ్చినా మనం అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. కొంతమంది లేరు అనుకున్న వాళ్ళు ఉంటారన్నమాట. అట్లాగా ఈసారి మాత్రం ఈ సీజన్‌కి అంటే ప్రతి సీజన్‌కి ఇలాంటివి వినపడుతున్నాయి గానీ, ఈసారి వినపడుతున్న పేర్లు మాత్రం మామూలుగా లేదండి. ఏంది స్వామి ఈ అరాచకం అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఏ సీజన్‌కి లేనంతగా ఈసారి మాత్రం చాలా పెద్ద పెద్ద హేమాహేమీలు, రచ్చ చేసేవాళ్ళు అసలు మామూలుగా కాదనమాట. నిజంగా ఏదో ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్‌లో 8, 9 నంబర్ మనకి ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్. అంటే వినోదానికి లేదు అంతం ఇంకా. ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్ ఇన్ఫినిటీ అన్న రేంజ్‌లోనే ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? నిజంగా వీళ్ళందరూ వెళ్తారా? సోషల్ మీడియాలో నేను కొంతమంది పేర్లు చూసినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. మనం అన్‌బిలీవబుల్ అంటే మనం ఊహించం అసలు వీళ్ళు 'బిగ్ బాస్'కి వస్తారు అని కూడా. జనరల్‌గా టీవీ సీరియల్ యాక్టర్స్ లేదా చిన్న యూట్యూబర్స్ ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీ ఒకళ్ళిద్దరు ఉంటారు తప్ప హేమాహేమీలందరూ నిజంగా వెళ్తారా? ఎందుకంటే మామూలుగా 'బిగ్ బాస్'కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తానికి కొద్దిగా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నెగెటివ్ అవుతామేమో, ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం చిన్న తేడా పడ్డా మనల్ని ఒక రేంజ్‌లో ఆడుకుంటారు. ఎందుకంటే గత సీజన్‌లో మనం చూసాం గూడా. అవి చూసి కొంతమంది పాపం ఎళ్ళాలని కోరుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటారనమాట. లేదు రెమ్యూనరేషన్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. బీబీ టీము అంత అనుకున్నంత ఇవ్వకపోయినా గూడా ఎనకంజేస్తుంటారు. కానీ ఈసారి వినపడుతున్న పేర్లు మాత్రం బీభత్సం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి పేరు ఆయన 'బిగ్ బాస్'కి రావడం ఏందండి అసలు. నిజంగా వస్తే ఊహించండి ఒకసారి గెలుస్తాడా? లేదా? తర్వాత సంగతి. నిజంగా పోసాని కృష్ణమురళి గారి హౌస్‌లో ఉంటే అది దబిడి అన్నమాట. ఎందుకంటే ఇక ఆయనట్టుగా వే ఆఫ్ కామెడీ గాని, ఆయనకున్న టెంపర్ గాని, ముక్కుసూటితనం గాని, మాట్లాడే విధానం గాని, ఇంక కెమెరాలు అన్నీ ఆయన్నే ఫోకస్ చేసి కూర్చుంటే ఏమో అన్న ఒక ఫీల్ వస్తుంది నిజం చెప్పాలంటే. అదొక హైలైట్ పేరు అసలు నేను విన్నది. ఇక నెక్స్ట్ ఉదయభాను యాంకర్ ఉదయభాను వస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. సో నిజంగా ఉదయభాను అందరికి తెలిసిన విషయమే. మనం చిన్నప్పటి నుంచి టీవీలో యాంకర్ అంటే ఉదయభాను, ఝాన్సీ వీళ్ళతోనే స్టార్ట్ అయింది అసలు అప్పట్లో. డాన్స్ బేబీ డాన్స్ గాని అప్పటి నుంచి. అలాంటి ఉదయభాను తర్వాత తన కెరీర్ కొంత డ్రాబ్యాక్ అవ్వటము. సో మళ్ళీ చిన్నగా స్టార్ట్ చేసుకోవటం గాని, తన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఎప్పుడు ఆ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఉంటది. తెలుగు వాళ్ళకి చాలా సుపరిచితమైన యాంకర్. అలాంటి ఉదయభాను గనక వస్తే చాలా అందులో తను కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నదున్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. తనకి ఇది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటది. తను ఏదో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏదో లైఫ్ అంతా టర్న్ అవ్వాలి కాదు. తను చాలా లైఫ్ చూసేసింది. తను చాలా అప్ అండ్ డౌన్స్ కూడా చూసేసింది. కానీ తనకి ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ తనకు ఒకసారి ఇంకో లైఫ్‌ని ఇంకో టర్న్ వైపు తీసుకోవడానికి అవకాశం అన్నమాట ఇది. ఇంకా వన్ మోర్ హైలైట్ నేమ్ వచ్చేసరికి సింగర్ స్మిత. సింగర్ స్మిత రావటం అనేది నేనైతే అనుకోలే. వస్తారని కూడా అనుకోవట్లేదు ఇప్పుడైతే. ఆ పేరు వినపడుతుంది గానీ, ఎవరు పెడుతున్నారు గానీ చాలామంది. సింగర్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య తను ఒక ఇంటర్వ్యూ టాక్ షో కూడా చేస్తూ ఉన్నారు. తను కూడా వస్తున్నారని, తను కూడా వస్తే మాత్రం సూపర్ నో డౌట్ ఇక. ఆ పాటలు అంటే ఒక సింగర్ ఎప్పుడూ ఉండాలి. ఆ సింగర్ స్థానంలో సింగర్ స్మిత ఉంటే డబుల్ ఎసెట్ అవుతుందన్నమాట. ఇంకా శివారెడ్డి. ఈ పేరు కూడా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన ఈ పేరు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌గా, హీరోకి ఫ్రెండ్స్‌గా అందరికి సుపరిచితమైన తెలుగు వాళ్ళకి చాలా దగ్గరైన శివారెడ్డి. చాలా తర్వాత ఫిల్మ్‌లో అంటే సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ ఫీల్డ్‌లో ఎంతో కొంత డ్రాబ్యాక్ అయిందని చెప్పాలి. వెనకబడ్డాడనే చెప్పాలి. సడెన్‌గా అంటే తన కెరీర్ ముందుకెళ్తూ ఉన్నా, తన ప్రొఫెషనల్ కెరీర్ ముందుకెళ్తున్న సినిమా పరంగా కొంత ఇది. అలాంటి శివారెడ్డి వస్తున్నాడంటే యెస్ రావచ్చు అన్న ఒక ఫీల్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే వస్తే బాగుండని కూడా ఫీల్ కలిగింది. తనకి ఉపయోగపడుతుంది. ప్లస్ కన్ఫర్మ్‌గా ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ హౌస్‌లో ఉండటం మాత్రం నో డౌట్ అద్దరగొట్టేస్తాడన్నమాట. ఇందులో మనకి 'ఆర్‌జే సూర్య' ఉన్నప్పుడు కొంత మనం దాన్ని ఎంటర్‌టైన్ అయ్యాం ఆ మిమిక్రీ. అందులో శివారెడ్డి లాంటి వాళ్ళు గనక ఉంటే అది ఇంకా చాలా బాగా పెద్ద ఎసెట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాకర్ గారి పేరు వినపడుతుంది. ప్రభాకర్ గారి గురించి గత 3 సీజన్ల నుంచి కూడా మనం వింటూ
వింటూనే ఉన్నాము. ప్రభాకర్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. బుల్లితెర చిరంజీవి. సో ఎలాంటి వ్యక్తి అంటే వీళ్ళంతా హేమాహేమీలు. ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి కానీ, లేకపోతే ప్రభాకర్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఒకే హౌస్లో ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. అది ఇంకా అది రచ్చ రంబోలానే. అంటే వాళ్ళు జనరల్గా బీబీ టీం ఏం చేస్తూ ఉంటుంది అంటే కంటెంట్ కావాలని కోరుకుంటుంటుంది. ఎవరి కంటెంట్ ఇవ్వట్లేదని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళు కనుక ఉంటే ఇక బీబీ టీంకి ఆలోచించుకో అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. టన్నుల కంటెంట్ ఇస్తారు వీళ్ళు. సో వీళ్ళకి భయం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు చూడని నెగిటివిటీ లేదు, వీళ్ళు పడని ట్రోలింగ్స్ లేవు. లైఫ్లో వీళ్ళు చాలా చూసేస్తారు. చాలా ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో బాధలు పడ్డారు. కాబట్టి వీళ్ళకి భయాలు ఉండవు. సో ఏది అనుకున్నట్టుగా అక్కడ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసి పారేస్తారు. ఇంకో సింగర్ హేమచంద్ర అండ్ వైఫ్, వాళ్ళిద్దరి పేర్లు కూడా వినపడుతున్నాయి అన్నమాట. హేమచంద్ర గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ ఐడల్ నుంచి వచ్చిన తర్వాత చాలా షోస్లో తను యాంకర్గా చేయడం కానీ, సింగర్గా చేయడం కానీ, చాలా వెబ్ సిరీస్లో కూడా ఉన్నాడు. అలాంటి ఇప్పుడు హేమచంద్ర మళ్ళీ సో ఇంకొకసారి తనను తాను పరిచయం చేసుకోవడానికి కావచ్చు, ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కావచ్చు, సో తను వస్తున్నాడని ఒక చిన్న టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ప్రభాస్ ఫ్రెండ్ ప్రభాస్ సీన్ ఒకళ్ళు, అలానే ఆలీ తమ్ముడు, ఆలీ తమ్ముడు అన్నమాట. సో ఇంకా హైలైట్ అయిన పేరు సంఘవి గారు. సో సినీ నటి సంఘవి. మనం కొంతమంది హీరోయిన్ల పేర్లు అయితే బాగా వింటున్నాం. లయా పేరు వింటున్నాము, మళ్ళీ సంఘవి గారి పేరు కూడా వింటున్నాము. నిజంగా హీరోయిన్స్ వస్తారా? లయా గారు వస్తారంటే నేను ట్రస్ట్ చేయలేదు. కానీ తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి అయితే వార్త మనకి బాగా వినపడుతూ ఉంది. అలానే సంఘవి గారికి తెలిసిందే. సో రాబోయే ముద్దుల మావయ్య సాంగ్ కానీ, తర్వాత నాగసార్తో చేసిన వైగాని కానీ చాలా బాగుంటుంది. నాగసార్ అంటే ఇలాంటి హీరోయిన్స్ ఉన్నప్పుడు కన్ఫర్మ్గా నాగసారు వాళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. హీరోయిన్ కాబట్టి చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారన్న దాని మీద ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది మళ్ళీ ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్తో పాటు కెరీర్ టర్న్ అయ్యే పాయింట్గా కూడా ఉండొచ్చు అనమాట. వస్తారా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే రెమ్యూనరేషన్తో కూడుకున్నది, అంత ఈజీగా రారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా అంటే జనాల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు కొంత యాక్టివ్గా లేకపోయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్లోకి చాలా దగ్గరగాను అందరికీ తెలిసిన నోన్ పర్సనాలిటీస్ వాళ్ళు కనుక వస్తే షోకి పక్కాగా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కన్ఫర్మ్గా రెమ్యూనరేషన్ని కొద్దిగా ఎక్కువ అడుగుతారు. అక్కడ కొంత బీబీ టీమ్ ఎట్లా అప్రోచ్ అవుతుంది, వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తుంది అన్న దాని మీద కొంత మనకి తర్జన భర్జనలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి చాలా పెద్ద పెద్ద పేర్లు అండి. నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా మంది ఉన్నారు. TV9 యాంకర్ దీప్తి సున్నా వాజ్పేయి మనం ఎప్పటి నుంచో వింటున్నాము ఒక TV9 యాంకర్ గురించి. ఆమె కూడా వస్తున్నారని చెప్పేసి. ఇక విష్ణుప్రియ, రీతు చౌదరి, వీళ్ళందరూ ఇక ఎవరైతే కిరాక్ బాయ్స్ కిలాడి లేస్లో ఉన్నారో వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. ప్రస్తుతానికైతే చాలా కొత్త పేర్లు ఇవి, మనం ఇంతవరకు ఎప్పుడు చూడని పేర్లు. అలానే చిన్న చిన్న వాళ్ళు కాదు వీళ్ళంతా, పెద్ద పెద్ద వీళ్ళు రావడం అనేది నిజంగా వస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కామెంట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కాగా నిజంగా ఇంకా లేదు, వినోదానికి అంతం. ఆ క్యాప్షన్కి ఏదైతే ఉందో ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అట్ ఇన్ఫినిటీ అన్న క్యాప్షన్కి నిజం చేస్తూ అయితే వీళ్ళు వస్తారు. బాలాదిత్య వాళ్ళ బ్రదర్ కౌశిక్. సో కౌశిక్ వస్తున్నాడని బాలాదిత్య వాళ్ళ బ్రదర్. నాకు మరి బాలాదిత్య వాళ్ళ బ్రదర్ నాకు ఇద్దరు పేర్లు కొద్దిగా డౌట్ నాకు, అంటే చాలా వినపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అమర్ వాళ్ళ వైఫ్ తేజు, అలానే బాలాదిత్య వాళ్ళ బ్రదర్ కౌశిక్, వీళ్ళిద్దరూ వస్తారా? ఎందుకంటే బాలాదిత్య వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నది కౌశిక్ చాలా దగ్గరుండి చూశాడు. సో బయట ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఆ ట్రోలింగ్స్ కానీ, నెగిటివిటీ కానీ, బయట ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుంది. సో తర్వాత దాని నుంచి బయటపడతాం, ఓకే దానివల్ల పెద్ద లైఫ్లో పెద్ద ఏం కాదు, కొంత ఆ నెగిటివిటీ ఎలా ఉంటుందని చాలా దగ్గర చూస్తారు. అలానే అమర్ వాళ్ళ వైపు తేజు కూడా సేమ్, తను కూడా చాలా గట్టిగా ఫేస్ చేసిందని చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి, చాలా ప్రెజర్ ఫీల్ అయ్యారు, కానీ దాన్ని హ్యాండిల్ చేస్తారు. ఇంత తెలిసి వీళ్ళు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళటం అన్నది ఇక్కడ చాలా మందికి డౌట్ అవ్వండి, ఎందుకు వెళ్తున్నారు, అంత అవసరమా అని ఉంటారు. జనరల్గా ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళటం అన్నది ఏదైనా సో మనకి అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మనం ఏం చేసినా బతకడం కోసం డబ్బులు కావాలి, డబ్బు సంపాదించడం అనేది ఇంపార్టెంట్. అని వాడికి వెళ్ళి తప్పేం చేయట్లేదు, మనం మనలా ఉంటున్నాం అంతే. చూసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మిస్పర్సెప్షన్లో ఫీల్ అయ్యి దాని ఏదో నెగిటివిటీ చేస్తారు. అది కూడా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఏ నోటితో అయితే నెగిటివ్గా మాట్లాడాడో, కామెంట్ చేస్తాడో అదే వ్యక్తి తర్వాత మళ్ళీ అదే వ్యక్తికి సలాం కొడతాడు, వాళ్ళని ప్రోత్సహిస్తారు, వాళ్ళ మంచిని కూడా చూస్తారు. అది ఆ షోకి మాత్రమే పరిమితమై ఉంటుంది, ఆ కొన్ని రోజులు మాత్రమే పరిమితమై ఉంటుంది. అట్లాగా కెరీర్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ధైర్యంగానే అడుగు ముందుకు వేయాలి. సో అందుకనే లైఫ్కి టర్నింగ్ పాయింట్ పెద్ద ప్లాట్ఫామ్స్ ఇవి. ఆ ప్లాట్ఫామ్స్తో పాటు లైఫ్ కెరీర్కి ఇంపార్టెంటే కాదు, అలానే మనీ
పరంగా కానీ ఎకనామికల్గా కానీ వాళ్ళు స్టెబుల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. అలాంటివి వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అందులో సెలబ్రిటీస్ వాళ్ళు అలాగే చూసేసి ఉంటారు ఇలాంటివన్నీ. కాబట్టి వాటిని రాటు తేలుతారు, పట్టించుకోరు. సో అలా అలా గట్టిగా నమ్మకంతో ముందుకు వెళ్తేనే లైఫ్లో ముందుకు వెళ్తారన్నమాట. ఇదే మెయిన్ రీజన్. అంతే తప్ప అయ్యో వాళ్ళకి అలా అయింది కదా వీళ్ళు ఎందుకు వస్తున్నారు అన్న ఆలోచన ఏమీ ఉండదు. సో వాళ్ళు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొత్తానికి మీకు ఇంకా కనపడుతున్న పెద్ద పెద్ద పేర్లేంటి, ఆ పేర్లని కామెంట్ బాక్స్లో చెప్పండి. నిజంగా వీళ్ళు వస్తే ఎలా ఉంటుందో కూడా చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వతే మాత్రం మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.